హలో అండి. నేను మీ జ్యోతి. మీరిప్పటి వరకు రవ్వ లడ్డు, బూందీ లడ్డు, బేసన్ లడ్డు లాంటివి ఎన్నో రకాల లడ్డూలు తినుంటారు కదా! కానీ నేనిప్పుడు షేర్ చేయబోయే లడ్డు మీరు తింటే కనుక మిగతా లడ్డూలన్నీ మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా హెల్తీ కూడా. ఈ రెసిపీలో మనం షుగరు, మైదా, మిల్క్ పౌడర్, కోవా అలాంటివి ఏవి యూజ్ చేయట్లేదండి. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో ఈ లడ్డూని శివరాత్రికి నైవేద్యంగా పెడతాము. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో చూసి నేర్చేసుకుందాం రండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బియ్యం పిండి వేసుకుంటున్నానండి. ఇది సుమారు 200 గ్రాములు ఉంటుంది. మెజరింగ్ కప్స్తో అయితే 1.5 కప్ ఉంటుంది. ఈ బియ్యం పిండిని లో టు మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. బియ్యం పిండి లేకపోతే కనుక బియ్యాన్ని బాగా గ్రైండ్ చేసేసి జల్లెడ పట్టుకున్న తర్వాత సన్నటి పిండి వస్తుంది కదా, ఆ పిండిని కూడా మీరు వాడుకోవచ్చు. బియ్యం పిండి బాగా వేగిపోయి మంచి సువాసన వస్తోంది. ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బియ్యం పిండి బాగా వేగాలండి, లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వుల్ని కూడా లో ఫ్లేమ్లో వేయించాలండి. నువ్వులు వేగడానికి ఎక్కువ టైం తీసుకోదు. నువ్వులు హెల్త్కి ఎంత మంచిదో మీకు తెలుసు కదా. రోజు నువ్వులు తింటే డి విటమిన్ లోపం ఉండదండి. బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. నువ్వుల్ని ఇలా 1 నిమిషం పాటు వేయించిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లు బాదం పప్పు, 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. బాదం పప్పు, జీడిపప్పు, నువ్వులు 3 కలిసి దోరగా వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను. మీరు ఎండు కొబ్బరిని తురిమి కూడా వేసుకోవచ్చండి. కొబ్బరి వేయటం వల్ల ఈ లడ్డూకి మంచి టేస్ట్ వస్తుంది. చూశారు కదా, అన్నిటితో పాటు కొబ్బరి పొడి కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని బియ్యం పిండిలో వేసేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసేయాలండి. ఇలా ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ని కూడా వీటితో పాటు బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే మానేయొచ్చు. దీంట్లోకి నేను స్వీట్నెస్ కోసం షుగర్కి బదులుగా 200 గ్రామ్స్ బెల్లం వేసుకుంటున్నాను. బెల్లాన్ని ఒకసారి నెయ్యితో బాగా కలిపేసి 1/2 కప్ వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేయటం వల్ల బెల్లం తొందరగా కరిగిపోతుంది. ఈ రెసిపీలో మనకి పాకం రానవసరం లేదండి, బెల్లం జస్ట్ కరిగితే చాలు. బెల్లం కరిగిన తర్వాత ఒక 2 నిమిషాలు బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇప్పటిదాకా మనం ఈ రెసిపీలో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ హెల్దీనే కదండి. ఈ బియ్యపిండికి షుగర్ కంటే కూడా బెల్లం వాడితే చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, బెల్లం అంతా కరిగిపోయింది. బెల్లం కరిగిపోయిన తర్వాత మనకి తీగ పాకం కానీ ఉండపాకం కానీ రానవసరం లేదండి, జస్ట్ జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి. బియ్యం పిండి, నట్స్ ముందే వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇప్పుడు బెల్లం నీళ్ళల్లో మెల్లమెల్లగా వేసుకోవాలండి. ఒకటేసారి వేసేసారనుకోండి సరిగ్గా కలవదు. కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసి ఒక ముద్దలాగా తయారవ్వాలి. దీంట్లోకి నేను ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇది కూడా ఆప్షనల్ అండి, లడ్డూకి మంచి షైన్ రావడం కోసం వేశాను. నెయ్యి వాడొద్దనుకుంటే కనుక నిరభ్యంతరంగా 1 చుక్క నెయ్యి కూడా లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లడ్డూ మిక్స్చర్నంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ లడ్డూ మిక్స్చర్ చాలా వేడిగా ఉంటుందండి, వెంటనే చేయి పెట్టకండి. కొద్దిగా చల్లారిన తర్వాత మీకు కావాల్సినంత మిక్స్చర్ తీసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డూలు కట్టుకోండి. ఇది చాలా ఈజీ రెసిపీ కదండి. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో. నెయ్యి వేయటం వల్ల ఆ షైన్ వచ్చిందండి. నెయ్యి వేసుకోకపోయినా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఈ లడ్డూని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తింటారు. ఈ లడ్డూలో మీరు నట్స్ బదులు వేయించిన పల్లీల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవచ్చండి. పల్లీలు వేసినా కూడా చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్గా టేస్టీగా మన రైస్ లడ్డు రెడీ అయిపోయింది. చూశారు కదా ఎంత టేస్టీగా అనిపిస్తున్నాయో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. అవునండి, తింటుంటే టేస్టీగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.